హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనము దోషాల వల్ల పెళ్లి కాకోకుండా పిల్లలు కాకోకుండా చాలామంది బాధపడుతున్నారు కదా. అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో నేను చేస్తున్నాను. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకోకుండా చూడండి. పూర్తిగా వీడియోలో డీటెయిల్స్ అనేటివి నేను ఇచ్చాను. సో ఏ టెంపుల్స్కి ఏ ప్రాముఖ్యత ఉంది, ఆ టెంపుల్స్లో మీకు దోషాలు ఎలా పరిహారం అవుతాయి, సో మనం ఏం చేయాలి అనే దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చాను. సో కంపల్సరీ మీకు ఉన్నటువంటి దోషాలకి ఖచ్చితంగా ఇక్కడ మీకు రిజల్ట్ అయితే దొరుకుతుంది. మీ దోషాలు అనేటివి పరిహారం అవుతాయి. సో అలాంటి టెంపుల్స్ ఏవేవి అనేటివి నేను మీకు క్లియర్గా చెప్తాను. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయొద్దండి, ఓకేనా? ఎందుకంటే ప్రత్యేకంగా పెళ్లి కాకోకుండా పిల్లలు కాకోకుండా బాధపడే వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో లేట్ చేయకోకుండా వీడియోలోకి అయితే పదాము. మొదటిగా కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సో కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రత్యేకత ఏంటి, ఆ టెంపుల్ విశేషత ఏంటి అనేవి ఫస్ట్ మనం తెలుసుకుందాం. కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే కార్తికేయుడు. ముఖ్యంగా ఇది పరశురాముడు స్థాపించిన పవిత్ర స్థలంగా చెప్పుకుంటారనమాట. సో ఇక్కడ సర్పదోష పూజలు మరియు ఆధ్యాత్మిక శక్తి కూడా ఇక్కడ ప్రసిద్ధి చెందిండేది. దగ్గరలోనే కుమారధార నది మరియు బిల్వద్వార గుహలతో అనుసంధానించబడిన పురాతన ఆలయం అన్నమాట. సో సర్పరాజు వాసుకి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. సో సర్పరాజు వాసుకి గరుడ నుండి తప్పించుకోవడానికి ఇక్కడ ఆశ్రయం పొందారని చెప్పేసి మనకి పురాణాలు చెప్తున్నాయి. అంటే గరుడ నుండి తప్పించుకోవడానికి సర్పరాజు వాసుకి ఏం చేశారంటే బిల్వద్వార గుహలు అని ఉన్నాయన్నమాట ఈ చుట్టుపక్కల. సో ఇక్కడ కుక్కే చుట్టుపక్కల బిల్వద్వార గుహలలో ధ్యానం చేస్తున్నట్టు మనకి ప్రాథమిక పురాణాలు అయితే చెబుతున్నాయన్నమాట. సుబ్రహ్మణ్యుడు అక్కడికి వచ్చి, అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అక్కడికి వచ్చి వాసుకిని ఆశీర్వదించి అక్కడ నివాసిస్తానని మాటిస్తాడు. ఎవరికి? వాసుకి. నేను ఇక్కడే మీతో పాటే ఉంటాను అని చెప్పేసి మాటిస్తాడనమాట. దానిని సర్పాలకు అభయారణ్యంగా మారుస్తానని వాగ్దానం చేస్తాడు. ఎవడు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సో అభయారణ్యంగా మారుస్తానని చెప్పేసి మాట ఇచ్చిన తర్వాత ఆ సర్పాలకి, అంటే ఈ సర్పరాజు వాసుకి మళ్ళీ ఈ సర్పాలకు వచ్చేసి అక్కడ ఉన్నటువంటి రాక్షసులు, అంటే తారకాసురుడు మరియు అతని సోదరులు చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. సో అలాంటి సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సో ఈ తారకాసురుడు మరియు అతని సోదరులను వధించాడనమాట. వధించి ఇక్కడ శాంతిని అయితే నెలకొల్పుతాడు. అంటే సర్పాలకు ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా ఆశ్రయాన్ని అయితే కల్పిస్తాడు. సో అప్పటి నుండి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ ఒక్క స్థలంలో అయితే వాళ్ళతో పాటు, అంటే వాసుకి సర్పరాజు వాళ్ళతో పాటు అక్కడే ఉండిపోతాడనమాట. ఎక్కడ? మన కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని చెప్పుకుంటున్నాం కదా, ఈ ఒక్క ప్రాంతంలో అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగులతో పాటు సర్పరాజులతో పాటు అక్కడే ఉండిపోతాడు. అందువల్లే ఈ టెంపుల్కి అంత ప్రాధాన్యత అనేది ఉంటుంది. అంతేకాకోకుండా విష్ణు అవతారమైన పరశురాముడు స్థాపించిన దక్షిణ కర్ణాటకలో 7 పవిత్ర ఆలయాల్లో ఇది కూడా ఒకటి అని నమ్ముతారనమాట. సో ఈ టెంపుల్కి, ఈ దేవస్థానానికి అంత ప్రాధాన్యత ఉంది, అంత పురాతనమైన హిస్టరీ ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ ఆలయంలో జరిగేటువంటి ముఖ్య దోష పరిహారాలు ఏమనేటివి మనం ఇప్పుడైతే తెలుసుకుందాము. సో ఈ ఆలయంలో సర్ప సంస్కారం వినింటారు మీరు చాలామంది. సర్ప సంస్కారం అనే దోషానికి ఇక్కడ పూజలు చేస్తారు. అలాగే మరియు నాగబలి వంటి ఆచారాలు కూడా, అంటే నాగబలి వంటి పూజలు కూడా ఇక్కడ చాలా ప్రసిద్ధంగా జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఈ ఆలయానికి వచ్చేవాళ్ళు చాలా వరకు సర్ప సంస్కారం, మరి నాగబలి, అలాగే సర్పదోష నివారణ, వీటిని కుజదోష నివారణకు మరియు అలాగే సర్పాలకు సంబంధించిన ఎటువంటి దోషాలు ఉన్నా కూడా పరిహారం కోసం అయితే ఇలాంటి పూజలు అయితే చేపిస్తారు. ఏవేవి? సర్ప సంస్కారం మరియు నాగబలి వంటి పూజలు. ఇక్కడ ముఖ్యంగా సర్పాలకు రక్షణగా ఉండేటువంటి వాసుకితో కలిసి ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామిని అయితే ఇక్కడ పూజిస్తూ అంటారు. సో ఇక్కడ ముఖ్యంగా చాలా మంది తెలుసుకోండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాసుకితో పాటు కలిసి ఉంటాడు కాబట్టి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సపరేట్గా ఏమీ ఉండదు. అంటే నాగులతో పాటు, అంటే సర్పరాజుతో పాటు ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇక్కడ పూజలు అనేటివి చేస్తారు. అందువల్లే ఈ సర్పాలకు సంబంధించినవి నాగబలి కానీ సర్ప సంస్కారం కానీ ఇలాంటివి చేస్తారు. చూడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎంత బాగా అక్కడ చూడండి వాసుకితో పాటు కలిసి ఉన్నటువంటి చిత్రం చూపిస్తున్నా, చూడండి ఎంత నీట్గా ఉందో. సో ఇలా ఉంటాడనమాట ఇక్కడ స్వామివారు. ఎంతో పురాతన ఇతిహాసాలతో ఉన్నటువంటి ఈ ప్రదేశానికి అత్యధిక ఆధ్యాత్మిక శక్తి కలిగి ఉంటుందని చెప్పేసి ఇక్కడ చెప్పుకుంటారు. అందువల్ల ఇక్కడ ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఎటువంటి దోషాలు ఉన్నా కానీ పోతాయని చెప్పేసి చెప్పుకుంటా అంటారు. అందరూ ముఖ్యంగా బాగా గుర్తుకు పెట్టుకోండి. సో ఇక్కడ ఉన్నటువంటి లక్షణాలు చూడండి. కుమారధార నది ఒడ్డున పవిత్రమైన కుమార పర్వతం,
గుర్తుపెట్టుకోండి, పవిత్రమైన కుమార పర్వతం, వాసుకి ధ్యానం చేసిన బిల్వద్వార గుహలు, ఇవన్నీ కూడా ఈ చోట్లో అనేటివి ఉంటాయి. ముఖ్యమైన లక్షణాలు ఉండేటువంటి ప్లేస్ ఇది. సో అందువల్లే ఈ ప్లేస్కి, ఈ ప్రదేశానికి ఇంత ప్రాముఖ్యత ఇస్తారు. అంతేకాకుండా ఇక్కడ జరిగేటువంటి పూజలు, అంటే వాసుకితో పాటు కలిసి ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జరుగుతున్న పూజలు, ఇవన్నీ కూడా చాలా ప్రాధాన్యతని ఇస్తాయి. అందువల్లే కుజదోషానికి, నాగదోషానికి అంటే నాగదోషానికి సంబంధించిన పూజలు అయితే ఇక్కడ ప్రసిద్ధంగా జరుగుతాయి. అందువల్లే ఈ ప్రదేశానికైతే భక్తులు ఖచ్చితంగా ఇటువంటి కుజదోషానికి కానీ, నాగదోషం కానీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి రావాలి. సో మొదటగా ఈ గుడిని అయితే దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ మనము ఇంకో గుడి గురించి అయితే చెప్తాను. సో 3 గుళ్ళు ఒకటే రోజే దర్శించుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఒకే రోజు 3 గుళ్ళకి పోవాలా, లేకపోతే అప్పుడొక రోజు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుడికి పోవచ్చు అనే డౌట్ మీకు రావచ్చు. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుడికి పోవచ్చు, అంటే అదొక రోజు పోవచ్చు. కానీ అట్లా ఒక్కొక్క రోజు పోయినప్పుడు వచ్చే ఫలితాల కంటే ఒకే రోజు 3 గుళ్ళు చుట్టేస్తే వచ్చే ఫలితమే మీకు చాలా శ్రేష్టంగా ఉంటుంది, బాగుంటుంది. అంతేకాకుండా 100% మీ దోష పరిహారం అనేది అయితే ఖచ్చితంగా అవుతుంది. అందులో ఇది మొత్తం 3 గుళ్ళు కూడా మనకి ఎక్కడ కర్ణాటకలోనే ఉన్నాయి. ఎక్కువ వెతకాల్సిండే పని కూడా లేదు. దక్షిణ కన్నడ జిల్లా ఇప్పుడు వచ్చేసి కడప తాలూకు అంటారు, గతంలో వచ్చేసి సుళ్లియా తాలూకు అనేవారు. సో మనకి ధర్మస్థలం కూడా దగ్గరలోనే ఉంటుంది. సో మీకు కన్ఫ్యూజ్ అయ్యేటట్టుంటే మ్యాప్ వేసుకొని చెక్ చేసుకొని వెళ్ళొచ్చు. సో నిజంగా సీరియస్గా చెప్తున్నాను, మీరు ఈజీగా తీసుకోవద్దండి. ఈ 3 గుళ్ళు కర్ణాటకలోనే ఉన్నటువంటి ప్రాధాన్యమైన గుళ్ళు. సో ఇవి 3 కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మన సర్పాలకు సంబంధించిండే టెంపుల్స్. ఖచ్చితంగా మీరు ఈ 3 గుళ్ళు ఒకటే రోజు వెళ్ళినట్టయితే మీకు 100% దోష పరిహారం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఎన్ని పూజలు చేయించుకున్నా, ఏం చేయించుకున్నా కానీ కొన్ని చోట్ల తీరని సమస్యలు ఈ 3 గుళ్ళు ఒకటే రోజు చుట్టేసినట్టయితే ఖచ్చితంగా తీరుతాయి. సో నెక్స్ట్ ఏది ఆ టెంపుల్ అనేది మనమైతే చూద్దాము, ఓకేనా? మీరు పూర్తి వీడియో చూసి ఆ తర్వాత మీరు కావాలంటే 1-2 సార్లు విచారించుకొని ఇది నిజమా కాదా అని డిసైడ్ చేసుకొని వెళ్ళండి కావాలంటే. ఎందుకంటే నేను ఏదో టైంపాస్కి వీడియో చేయడం లేదు. 100% చాలా మంది ఈ సమస్యలతో బాధపడుతున్నారు, కుజదోష నివారణ కావచ్చు, నాగదోషాలు కావచ్చు. అందువల్లే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నాను. పూర్తి వీడియో చూడండి. పూర్తి వీడియో చూసిన తర్వాత మీకు కరెక్ట్ అనిపిస్తేనే వెళ్ళండి. సో ఇప్పుడు నెక్స్ట్ టెంపుల్ గురించి అయితే తెలుసుకుందాము. శ్రీ ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం. ఈ టెంపుల్ వచ్చేసి బెంగళూరు నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో దొడ్బళాపుర తాలూకు తూబుగెరే సమీపంలో అయితే ఈ టెంపుల్ ఉంటుంది, శ్రీ ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. సో ఈ టెంపుల్ ప్రత్యేకత, విశేషత ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుందాము. తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఏమేమి పూజలు చేస్తారు, మనము ఇక్కడ ఏ పూజలు చేపిస్తే బెటర్ అనేది అయితే మనం ముఖ్యంగా తెలుసుకుందాం. ఇప్పుడు శ్రీ ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి 600 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. దీన్ని మొట్టమొదటగా సందూర్కు చెందిన గోర్పడే అనే పాలకులు నిర్మించారనమాట. అంటే దీన్ని కట్టించినారు. దీన్ని కట్టించడానికి గల కారణాలు ఏమేనంటే, ఈ భూమిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు నరసింహస్వామి కలయిక దేవతలు, అంటే కవల దేవతలుగా ఇక్కడ భూమి నుండి ఉద్భవించినారని చెప్పేసి నమ్ముతారు. అంతేకాకుండా మన భారతదేశంలోనే, మన దక్షిణ భారతదేశంలోనే సర్ప పూజకు ఇది ఒక ముఖ్యమైన ప్రదేశం. పిల్లల కోసం ఆశీర్వాదం కోరుకునే జంటలకు, అంటే పిల్లల కోసం పిల్లలు పుట్టలేదని ఇబ్బంది పడుతుంటారు కదా, అలాంటి జంటలకు ఈ ఆలయం ఒక ప్రాముఖ్యమైన తీర్థయాత్ర గమ్యస్థానం. మరియు ఇది 7 స్వయం వ్యక్త క్షేత్రాలలో ఒకటిగా దీన్ని గుర్తిస్తారు. పురాణాల ప్రకారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు నరసింహస్వామి విగ్రహాలు భూమి నుండి బయటకు వచ్చాయని చెప్పేసి ఇక్కడ చెప్పుకుంటారు. ఈ ప్రదేశాన్ని పవిత్రంగా మార్చాయని చెప్పేసి చాలా హిస్టరీస్ అయితే ఉన్నాయి. సో అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ ప్రదేశంలో పాము రూపంలో తపస్సు చేశాడని నమ్ముతారు. కాబట్టి ఈ ఆలయానికి సర్ప పూజలు ఒక ప్రాముఖ్యమైన కేంద్రం. అలాగే ప్రధాన విగ్రహంగా కార్తికేయుడు, అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని 7 తలల నాగుపాముతో ఇక్కడ చిత్రీకరిస్తారనమాట. అంటే ఆ 7 తలల నాగుపాము రూపంలో ఇక్కడైతే స్వామివారికి పూజలు చేస్తారు. అంతేకాకుండా ఈ టెంపుల్కి ఇంత ప్రాధాన్యత రావడానికి కారణం ఏమప్పా అంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఘాటికాసురుడు అనే రాక్షసుని సంహరించిన తర్వాత ఈ ఆలయాన్ని స్మారక చిహ్నంగా నిర్మించారని నమ్ముతారు. అంటే ఘాటికాసురుడు అనే ఒక రాక్షసుని సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ సంహరించాడు అని చెప్పేసి చెప్తుంటారనమాట. అందువల్లే ఇక్కడ ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర అనే పేరు కూడా వచ్చింది. అంతేకాకుండా ఈ ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని
సో స్వయం వ్యక్త క్షేత్రాలలో అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముఖ్యమైన క్షేత్రాలలో ఇది ఒకటి అని చెప్పేసి దీన్ని గుర్తించారు. ఇక్కడ ముఖ్యంగా సంతానం లేని వాళ్ళు అంటే పిల్లలు పుట్టని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు ఇక్కడ వచ్చేసి స్వామివారికి మొక్కొని ఇక్కడ నాగ ప్రతిష్టాపన అనేది చేసి అంటే ఎవరన్నా కొందరు ఏం చేస్తారంటే మాకు పిల్లలు పుడితే మేము మీకు ఒక విగ్రహం చేపిస్తామని మొక్కుంటుంటారు కదా, అలాంటి విగ్రహాలు చేపించి అయితే చాలా వరకు ఇక్కడ ఇచ్చిపోతా అంటారు. సో మీరు చూడొచ్చు ఘాటీకి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా కానీ అక్కడ చాలా అంటే చాలా నాగ విగ్రహాలు అనేటివి ఉంటాయి, సర్ప విగ్రహాలు అనేటివి ఇచ్చేస్తుంటారు అనమాట. అంటే వాళ్ళ కోరికలు తీరిన తర్వాత భక్తులు సర్ప విగ్రహాలు అనేటివి చేపించి అక్కడ పెట్టిపోతుంటారు. అందువల్లే ఘాటీలో మనం చూసినట్టయితే చాలా వరకు సర్ప విగ్రహాలు అనేటివి చాలా ఉంటాయి. అక్కడ మీరు ఎప్పుడన్నా ఘాటీకి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి, కొన్ని లక్షల విగ్రహాలు అంటే నాగ విగ్రహాలు, సర్ప విగ్రహాలు, కొన్ని లక్షల విగ్రహాలను అయితే ఇచ్చింటారు అనమాట. అంటే ఈ కోరికలు తీరిన తర్వాత అక్కడికి విగ్రహాలను అయితే చేరుస్తుంటారు. సో స్వామివారు మనకి ఇక్కడ చూడండి ఏ రూపంలో అయితే ఉంటారో అదే రూపంలోనే మనకి గుడిలో కూడా దర్శనమిస్తారు. సో మనం చెప్పుకోవచ్చు, సో ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నరసింహస్వామి రెండు కలయికలతో భూమి నుండి వచ్చారనమాట ఇక్కడ. అలాగే మనకి ఘాటిలో పుష్యశుద్ధి షష్ఠి, షష్ఠి అంటే అందరికీ తెలిసి ఉంటుంది. సో అది ముఖ్యంగా పుష్యశుద్ధి షష్ఠి మరియు నరసింహస్వామి జయంతి రోజున బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతుంటాయి. ఇక్కడ బ్రహ్మ రథోత్సవాలు ప్రధాన పండుగగా జరుపుకుంటారు ఇక్కడ ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో. సో ఇంత ప్రాముఖ్యత ఉన్నటువంటి దేవస్థానం ఇది ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సో చూడండి మీకు గుడిలో కూడా ఎంత నీట్గా దర్శనమిస్తారంటే దేవుడు. సో ఇలా ఉంటుంది గుడి లోపల. మనకి దర్శనం కూడా ఎక్కువ టైం పట్టదు, చాలా మంచిగా దర్శనం జరుగుతుంది. ఎవరన్నా పిల్లలు లేని వాళ్ళు కానీ పెళ్ళి కాని వాళ్ళు కానీ ఇక్కడికి చాలా వరకు వస్తుంటారు. సో ఇక్కడ కోరికలు అనేవి తీర్చుకుంటుంటారు. కోరికలు తీరిన తర్వాత స్వామివారికి ఇలాంటి విగ్రహాలు అయితే చేపిస్తుంటారు అనమాట. ఇలాంటి విగ్రహాలు చేసి అక్కడ ఇచ్చి పోతుంటారు. సో ఇక్కడ మనకి గుడి వెనకాల వెళ్ళినట్టయితే చాలా వరకు ఆ ఒక ఘాటి ప్రదేశంలో, దేవస్థాన ప్రదేశంలో మనం ఇలాంటి విగ్రహాలు అయితే చాలా వరకు చూడొచ్చు. ఎక్కడ చూసినా ఆల్మోస్ట్ సర్ప విగ్రహాలు అనేటివి మనకి చాలా వరకు కనిపిస్తాయి. అక్కడ పాలు పోసి ముక్కొని వెళ్తూ ఉంటారు. అలాగే పెళ్లి కాని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారికి పూజలు చేపిస్తూ ఉంటారు. అవి ఏమి దోష పరిహార పూజలు అనేటివి ఇప్పుడు నేను చెప్తాను. ముఖ్యంగా స్వామివారికి నాగదోష ప్రభావాల వల్ల చాలా మంది ఇబ్బంది పడుతుంటారు కదా, సర్ప బాధలు. సో ఇలాంటి సర్ప బాధల నుండి ఇబ్బంది పడే వాళ్ళు రక్షణ కోసం ప్రార్థించడానికి కూడా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. సో అలాగే కుజదోష నివారణ కూడా ఇక్కడ చేస్తారనమాట. సో ఎవరైనా కుజదోష పూజలు చేయించుకునే వాళ్ళు ఉన్నా కానీ ఇక్కడ వచ్చి కుజదోష పూజలు అనేటివి చేయించుకోవచ్చు. చూడండి మీకు ఎక్కడ చూసినా ఇవి అక్కడ తీసిండే ఫొటోసే చూడండి, ఎక్కడ చూసినా మీకు సర్ప విగ్రహాలు అయితే ఎక్కువ శాతం కనిపిస్తుంటాయి. సో మనము ఇప్పుడు చెప్పుకున్నాం కదా అప్పుడే కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని చెప్పేసి, ఫస్ట్ కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అయిపోతేనే మళ్ళీ వెంటనే ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనానికి కూడా ఖచ్చితంగా రావాల. సో ఇది రెండో దేవస్థానం అని కూడా మనము చెప్పుకుంటాము. ఇవి మొత్తం నేను చెప్పే 3 టెంపుల్స్ కూడా మన కర్ణాటకలోనే ఉన్నాయి. ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర చాలా వరకు మీకు ఇలాంటి సర్ప విగ్రహాలు అయితే బాగా కనిపిస్తుంటాయి. కోరికలు తీర్చుకున్న వాళ్ళు, కోరికలు తీరిన వాళ్ళు ఇక్కడ విగ్రహాలను అయితే ఇలా పెడుతుంటారు. చూడండి బ్యాక్ సైడ్ మొత్తం ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే నేను కొన్ని ఫొటోస్ అనేటివి తీశాను. సో ఆ ఫొటోస్ని మీకు ఇక్కడ డిస్ప్లే మీద కూడా చూపిస్తున్నాను. ఇలా ఉంటుందన్నమాట బ్యాక్ సైడ్ కూడా. సో ఎక్కడ చూసినా కానీ మీకు ఆల్మోస్ట్ ఇలాంటి విగ్రహాలు అయితే ఎక్కువ శాతం కనిపిస్తుంటాయి ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో. సో ఇక్కడ మీరు అప్పుడే విన్నారు కదా నేను చెప్పిండేది, ఇక్కడ మనకి నరసింహస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కలయిక రూపంలో అనేటివి లోపల మన గుళ్ళో అయితే మనం చూస్తాము. అందుకే స్వామివారి చిత్రపటం కూడా డిఫరెంట్గా ఉంటుంది మనకి. నేను చాలా వరకు ట్రై చేశాను ఒకటే రోజే 3 టెంపుల్స్ చుట్టేయాలని, కాకపోతే టైం సరిపోలేదు నాకు. సో నేను అయితే ఫస్ట్ కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకొని తర్వాత అయితే ఘాటీకి వచ్చాను. ఘాటి చూసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక టెంపుల్కి వెళ్ళడానికి నాకు టైం సరిపోలేదు. ఆ టెంపుల్ ఏది అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఆ టెంపుల్ విశేషత కూడా మీకు క్లియర్గా చెప్తాను. మొదటిగా అయితే మనం ఇప్పుడు ఈ ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి అయితే తెలుసుకున్నారు కదా మొత్తం. సో ఇప్పుడు మీరు ఆ ఫోటో చేసి చూడండి, ఇలా ఉంటుంది ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ సరౌండింగ్లో కూడా. ఇది వచ్చేసి టెంపుల్కి ముందు భాగంలో ఉంటుంది. ఇలా ఇక్కడ కూడా చాలామంది పాలు పోసి ప్రార్థించుకుంటుంటారు స్వామివారిని. చాలా వరకు షష్ఠి రోజు మాత్రం హెవీ జనాలు వస్తుంటారు. చాలా బాగా జరుగుతాయి పూజలు కూడా.
జనాలు కూడా విపరీతమైన జనాలు వస్తుంటారు. సో మీరు కూడా ఆ టైంలో ఒకసారి వచ్చి చూడండి. అసలు ఫుల్ క్రౌడ్ అయితే ఫుల్గా ఉంటారు హెవీగా. వీలైనంత ఫ్రీ టైంలో వస్తే దర్శనాలు బాగుంటాయి. సో ఇక్కడ కూడా చాలా ప్రాధాన్యత అనేది ఉంటుందన్నమాట. ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు కూడా ఇక్కడికి ఖచ్చితంగా వస్తారు. రాండి మీరు కూడా ఎవరైనా ఇబ్బంది పడేవాళ్ళు. మీకు మంచి ఫలితాలైతే ఉంటాయి. సో చాలామందికి తెలిసిండదు. ఒక్కొక్కరు చెప్పిండేది అన్ని బట్టి ఒక్కొక్కరు ఫాలో అవుతుంటారు. కానీ నేను మాత్రం క్లియర్‌గా చెప్తున్నాను. ఈ 3 టెంపుల్స్‌కి ఒక్కటే రోజు మీరు దర్శనం చేయాలి. ఖచ్చితంగా మంచి ఫలితాలైతే ఉంటాయి మీకి. దోష నివారణ ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడికొచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఆ పూజలనేటివి చేపిచ్చండి. ఏంటివి నాగదోష పరిహారాల పూజలైతే చేపిచ్చండి. సో, స్వామివారు లోపల ఎంత బాగా ఉంటారంటే చూడండి మీకు చూపిస్తున్నా చూడండి. ఇంత నీట్‌గా ఉంటుందనమాట. సో, శ్రీ ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్‌లో మనకి ఇలాంటి చిత్రాలనేటివి మనకు కనిపిస్తూ ఉంటాయి లోపల. గుడిలో వచ్చేసి నేను అప్పుడే చూపిచ్చాను గదా! స్వామివారి రూపము అలాగే ఉంటుంది. సో అలంకరించినప్పుడు ఒక రకంగా, అలంకరణకి ముందు ఒక రకంగా, అలంకరించిన తర్వాత ఒక రకంగా స్వామివారైతే మనకి దర్శనమిస్తారు. సో, ఇక్కడ గూడా మీకు చాలా ప్రత్యేకమైన ఫలితాలనేటివి ఖచ్చితంగా ఉంటాయి. సో, మిస్ చేయకోకుండా ఇక్కడికి రాండి. సో, నెక్స్ట్ ఇప్పుడు మూడో టెంపుల్ గురించి అంటే మూడో దేవస్థానం గురించి చెప్తున్నాను చూడండి. నాగలమడక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం. కర్ణాటకలోని 3 ముఖ్యమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలలో ఇది ఒకటి. సో, ఇది తుమ్కూరు డిస్టిక్ పావగడ తాలూకులో అయితే మనకి పావగడ నుండి 14 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందన్నమాట నాగలమడక అనే విలేజ్. సో, ఇక్కడే నాగలమడకలోనే మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారైతే దర్శనం ఇస్తారు. ఇక్కడున్నటువంటి ఇక్కడ జరిగేటువంటి ముఖ్యమైన పూజలు, స్వామివారి ప్రత్యేకత అనేది ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. ఇక్కడ స్వామివారికి నాగలమడక అనే పేరు రావడానికి కారణం వచ్చేసి, ఒకరోజు ఒక రైతు తన పొలం దున్నుతున్నప్పుడు, మడకతో దున్నుతున్నప్పుడు ఈ నాగులనేటివి బయటపడినాయన్నమాట. అందుకోసమే ఇక్కడ నాగలమడక అనే పేరైతే వచ్చింది స్వామివారికి. అందుకే ఇక్కడ సర్పదోష నివారణకు చాలా ప్రాముఖ్యమైన పుణ్యక్షేత్రంగా పూజలైతే చేస్తూ ఉంటారు. పురాణాల ప్రకారము ఒక రైతు భూమి దున్నుతుండగా నది ఒడ్డున 7 తలల పాము రూపంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం దొరికిందని చెప్పేసి ఇక్కడ చెప్పుకుంటారు. అందువల్లే ఈ దున్నుతున్నప్పుడు అంటే మడకతో దున్నుతున్నప్పుడు దొరికిండడం వల్ల స్వామికి నాగల మడక అంటే నాగులు దొరికినాయి కాబట్టి మడక ద్వారా కాబట్టి నాగల మడక అనే పేరైతే పెట్టారు. ఇక్కడ మనము ముఖ్యంగా చెప్పుకోవాల్సిండేది తెలుసుకోవాల్సిండేది ఏమంటే కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆది అంటే ఆయన ఆది అయితే ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మధ్య. అందుకోసమే నేను ఫస్ట్, సెకండ్, థర్డ్ అని ఎందుకు చెప్పానంటే ఇదే చూడండి కారణము. కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆది అన్నమాట. ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మధ్య మరియు నాగలమడక చివరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంగా పరిగణిస్తారు దీన్ని. సో ఈ 3 క్షేత్రాలు చూడండి ఆది, మధ్య, చివరి. అంటే కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆది, ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మధ్య, నాగలమడక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆఖరి అంటే చివరి క్షేత్రాలుగా వీటిని గుర్తిస్తారు. అందుకే ఈ 3 క్షేత్రాలు ఒకటే రోజు దర్శనం చేయాలని చెప్పేసి నేను మీకు చెప్పాను. సో ఇక్కడ మనము ఇప్పుడు ఏమేమి పూజలు చేస్తారు ఏమేమి అనేది తెలుసుకుందాం ఒకసారి. ఇక్కడ కూడా సేమ్ కుజదోష నివారణకు సంబంధించిన పూజలు జరుగుతాయి. అలాగే ముఖ్యంగా వచ్చేసి నాగలమడక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వల్ల సర్పదోషాలు అనేటివి తొలగిపోతాయి. నరదోషాలు ఉంటాయి కదా, నరదోషాలు కూడా తొలగిపోతాయి. సో నరదోషాలు తొలగిపోతాయని ఇక్కడ భక్తులు చాలా వరకు నమ్ముతారు. అందుకే నాగలమడక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కూడా మనం చివరి దశలో అంటే 3 టెంపుల్స్లో చివరిదిగా తీసుకొని ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అయితే పూజలు చేస్తారు. కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రానికి వెళ్ళలేని వారు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శించుకోవడానికి అంటే దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ కుక్కేకి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ కూడా చాలా మంది వస్తుంటారు. అలాగే ఘాటికి కూడా చాలా మంది పోతుంటారు. సో అలా ఈ 3 టెంపుల్స్ అయితే చాలా ప్రత్యేకమైన అంటే క్షేత్రాలు. ఈ ముఖ్యమైన క్షేత్రాలుగా అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ముఖ్యమైన క్షేత్రాలుగా మనమైతే వీటిని గుర్తిస్తారు. స్వామివారు చూడండి ఎంత చక్కనైన రూపంలో మనకైతే దర్శనం ఇస్తుంటారు. సో చూడ్డానికి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. దర్శనం చేసుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీరు ఎప్పుడన్నా కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ లేదా కుజదోష నివారణకు కానీ ఒక మంత్రం అయితే చెప్పుకోవాలి మనసులో. ఆ మంత్రం కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను, వినండి ఒకసారి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం లోహితో లోహితాక్షచ సమగానం కృపాకరం ధరాత్మదం కుజోభోమో భూమదో భూమినందనం. ఈ శ్లోకాన్ని మీరు అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటే మనసులో కానీ లేదా రాస్తూ ఉండడం కానీ మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. కుజదోషానికి ఉండేటువంటి
ప్రాబ్లమ్స్ అంటే కుజదోషం నుండి మీరు పడుతుంటారు కదా ఇబ్బందులు, అలాంటి ఇబ్బందులు కూడా మీకు చాలా వరకు తగ్గిపోతాయి. సో ఈ మంత్రాన్ని కూడా మీరు అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉండండి. సో కుజదోషం నుండి మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ని తగ్గించుకోండి. మిస్ చేసుకోవద్దండి. ఇంకొకసారి చెప్తాను. ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం లోహితో లోహితాక్షస సమగానం కృపాకరం ధరాత్మజం కుజో భూమో భూమదో భూమినందనం. ఈ మంత్రాన్ని కుజదోషం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తప్పకోకుండా ఫాలో చేయండి. మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి. సో చెప్పాను కదా, వీడియో మొత్తం క్లియర్గా చూశారు. మిస్ చేయకోకుండా మీకు మంచి ఫలితాలు అనేటివి రావాలా, మీకు కుజదోష నివారణ అనేది ఖచ్చితంగా కావాలని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ 3 టెంపుల్స్కి ఒకే రోజు ఈ 3 టెంపుల్స్కి వెళ్ళండి. 3 క్షేత్రాలకు ఒకటే రోజు. కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగలమడక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సో ఈ 3 టెంపుల్స్కి మీరు ఒక్కటే రోజు అయితే దర్శనం చేసుకున్నట్టయితే 100% మీ కుజదోషము వెళ్ళిపోతుంది. సో ఎన్నో రోజుల నుండి మీకు పీడుస్తుండే ఈ దోషాలు అనేవి తగ్గిపోతాయి. వీడియోని నీట్గా అర్థమయ్యేలాగా చేశాను, నీట్గా చెప్పాను అనుకుంటున్నాను. సో మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అందరికీ కూడా థ్యాంక్ యూ, ధన్యవాదాలు.